ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. నాడు పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది దాసోజు శ్రవణ్ ప్రశ్న. గతంలో బీడీలు అమ్ముకుంటున్న వ్యక్తి దానం నాగేందర్ అని విమర్శించారు రేవంత్. ఇప్పుడు అదే బీడీలు దానం చేత అమ్మిస్తారా అంటూ కూడా ధ్వజమెత్తారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు, మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా పార్టీలు మారితే అని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ